నమస్కారం. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. స్త్రీ పురుషులలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏది? క్యాన్సర్ ఎన్ని రకాలుంటాయి? దాని లక్షణాలేంటి? క్యాన్సర్ రావడానికి గల కారణాలేంటి? వ్యాక్సిన్ లో క్యాన్సర్ ను నిరోధించడంలో సహాయపడతాయా? కిమ్స్ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే క్యాన్సర్ తో అంటే అనేక రకమైన క్యాన్సర్స్ తో చాలా మంది బాధపడుతున్నారు. అసలు ముందుగా క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే మామూలుగా మన ఒళ్ళంతా కూడా కొన్ని చిన్న చిన్న కణాలతో మనకి ప్రిపేర్ అయి ఉంటుందండి. సో నార్మల్ కణాలే మనకి ఒకటి నుంచి ఒకటిగా డివైడ్ అయ్యే క్రమంలో ఏంటంటే దానిలో ఒక జన్యుపరమైన చేంజ్ రావటం వల్ల అది దానంతట అదే ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్ లాగా మనకి మారుతుందన్నమాట. అది ఒక చోట ఎక్కువ ఒక లిమిట్ లేకుండా పెరగడమే కాకుండా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళే లక్షణాన్ని కూడా పునికి పుచ్చుకుంటుంది. సో అలాంటి నార్మల్ కణమే క్యాన్సర్ కణంగా మారిపోయి అది ఫాస్ట్గా గ్రో అవ్వటం, ఒక లిమిట్ లేకుండా పెరగటం, ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళటాన్ని క్యాన్సర్ కణాలు అని అంటామండి. డాక్టర్, మరి ఈ క్యాన్సర్ కణాలు అంటే ఎన్ని రకాలు ఉంటాయి? సో క్యాన్సర్ కణాల రకం కాదు, అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క రకమైన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక కణం క్యాన్సర్ కణంగా మారేది ఏ అవయవంలో జరగచ్చు. ఆ అవయవంలో అట్లా జరిగేటప్పుడు ఒక్కొక్క ఆర్గన్ని బట్టి ఒక్కొక్క సిస్టమ్ని బట్టి మనకి టైప్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మామూలుగా మీరు వెళ్ళి అడిగితే కనుక మీరు ఫస్ట్ ముక్క పరీక్ష చేయాలి క్యాన్సర్ నిర్ధారణ చేయడానికి అని చెప్పి చెప్తారు. ఆ ముక్క పరీక్ష ఎందుకొరకంటే ఒకటి క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారణ చేస్తుంది, ఇంకోటి ఏ రకమైన క్యాన్సర్ ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ ఒక లంగ్ క్యాన్సర్ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే రొమ్ము క్యాన్సర్లో 4 రకాలు ఉంటాయన్నమాట. ఏ రకమో దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అంతా మారుతుంది. ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకంగా ట్రీట్ చేస్తాం అనమాట. ఒక్కొక్కసారి మనకి కొన్నిటికి ఓన్లీ కీమో సరిపోతుంది, లేకపోతే ఇంకోసారి టార్గెట్ థెరపీ కూడా యాడ్ చేస్తాము. లంగ్లో అయినా అంతే, ప్రతి అవయవంలో అట్లానే ఉంటుంది. రైట్ డాక్టర్, మీరు చెప్పినట్టుగా ఎన్ని రకాల క్యాన్సర్స్ చెప్పారు. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది డాక్టర్? సో మామూలుగా ఇప్పుడు అందరూ అడిగే క్వశ్చన్ అంటే మామూలుగా మా ఇంట్లో ఇట్లా క్యాన్సర్ ఈ మధ్య చాలా ఎక్కువ మందికి వస్తుంది, మా ఇంటి పక్కన వాళ్ళకి వచ్చింది, రీజన్ ఏమై ఉండొచ్చు ఇట్లా అని అడుగుతున్నారు అనమాట. మీరు అడిగింది కరెక్టే అండి. ముందు కన్నా కూడా ఇప్పుడు క్యాన్సర్ చాలా ప్రబలంగా ఉంది. రీజన్ ఏంటంటే మనం మారుతున్న కాలం కొద్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మారటం చాలా ఎక్కువైంది. ఇంకొకటి అదే కాకుండా డిటెక్ట్ చేయడం కూడా చాలా ఫాస్ట్గా డిటెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో పీపుల్ కూడా అవేర్నెస్ ఎక్కువ రావడం వల్ల మనం చాలా ఫాస్ట్గా డిటెక్ట్ చేయడం, ఎక్కువ మంది డిటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ముందంతా కూడా ఇప్పుడు ఎవరైనా వెనక వాళ్ళని అడిగితే ఏదో వచ్చింది, ఇట్లా రక్తం వచ్చింది, చనిపోయారు ఇట్లా అని చెప్పి చెప్తారు తప్పితే ఇది అయింది అని చెప్పి ఇప్పుడు అంతకుముందే అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్లో కొన్ని చేంజెస్ రావటం వల్ల కానీ ముందు కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ క్యాన్సర్ వస్తుంది. ప్లస్ పైగా జనాల్లో కూడా చాలా అవగాహన రావటం వల్ల కూడా వాళ్ళు త్వరగా వచ్చి చూయించుకోవటం కానీ త్వరగా మనకి తెలియటం కానీ జరుగుతుంది. డాక్టర్, ఏ క్యాన్సర్ వల్ల జన్యుపరమైన క్యాన్సర్స్ రావచ్చు అంటారు? సో ఇప్పుడు మామూలుగా చూసుకుంటే మా దగ్గరికి కామన్ గా వచ్చే కంప్లైంట్స్ కానీ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మా అమ్మకి క్యాన్సర్ ఉంది, నాకు కూడా వస్తుంది, భయంగా ఉంది, ఏమైనా ఇట్లా ఉంటుందా, లేకపోతే మా ఇంట్లో 2-3 క్యాన్సర్ వచ్చింది, నాకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. మామూలుగా ఏంటంటే జన్యుపరమైన సమస్య వల్ల అందరూ అంటే క్యాన్సర్స్ అనేది ఇంట్లో వంశపారంపర్యంగా వస్తుంది, లేకపోతే తిరిగి క్యాన్సర్ ఉంటే పక్కన నేను ఉంటే నాకు కూడా వస్తుందా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. క్యాన్సర్ అనేది ఇన్ఫెక్షన్ లా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే అవకాశం ఉండదండి. అట్లానే పెరుగుతూ పోతుంది అన్నమాట. ఎవరికైతే వచ్చిందో తనే ఎఫెక్ట్ అవుతుంది, తన వల్ల పక్క వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు. ఇంకొకటి కేవలం 5-10% మందికి మాత్రమే జన్యుపరమైన సమస్య వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. జన్యుపరమైన సమస్య అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఒక కుటుంబంలో ఒక అమ్మకి కానీ లేకపోతే వాళ్ళ నాన్న సైడ్ కానీ ఎవరో ఒకరికి క్యాన్సర్ చాలా మందికి ఉంది, వంశపారంపర్యంగా మాకు ఆస్తుల కన్నా ఎక్కువ క్యాన్సర్ ఇచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది సహజంగా ఎవరికి చూస్తూ ఉంటాం అంటే రొమ్ము క్యాన్సర్ లో చాలా కామన్ గా చూస్తామండి. ఒక బ్రాకా అనే ఒక టెస్ట్ పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. రొమ్ము క్యాన్సర్ తర్వాత అండాశయాలకి సంబంధించిన క్యాన్సర్ లో బ్రాకా అనే జీన్ సమస్య ఉండే అవకాశం ఉంటుంది. సో కుటుంబంలో అనేక మంది రొమ్ము క్యాన్సర్ తో ఎఫెక్ట్ అయినా, లేకపోతే కుటుంబంలో ఒకరు రొమ్ము క్యాన్సర్ తర్వాత ఇంకొకరు ఏదో గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ అని చెప్తారు, కానీ అది ఓవరీ క్యాన్సర్ అవుతుంది అనమాట. ఇలా ఎఫెక్ట్ అయినా సరే అది వంశపారంపర్యంగా ఒకరి నుంచి ఇంకొకరికి ఆ జీన్ రావటం వల్ల ఆర్గన్ అట్లా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ కానీ స్టమక్ కి సంబంధించిన క్యాన్సర్లు కూడా ఇలాంటి జన్యుపరమైన సమస్యలు చూసే అవకాశం ఉంటుందన్నమాట. 5-10% మందికి మాత్రమే ఇలాంటి జన్యుపరమైన సమస్య వల్ల అవకాశం ఇట్లా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనికి నివారణ ఏంటి అసలు? సో ఇంట్లో కనుక ఇట్లా క్యాన్సర్ ప్రబలంగా ఉంది చెప్పని మీకు అనిపిస్తే కనుక డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఎవరైతే క్యాన్సర్తో ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి జీన్ సమస్య ఉందా లేదని టెస్ట్ చేస్తాం అనమాట.
ఆ జీన్స్ సమస్య అతనికి ఉందని తేలితే గనక అతనికి ఒక క్యాన్సర్ వస్తే ఇంకో క్యాన్సర్ రాకుండా కొన్ని సర్జరీస్ చేయటం, లేకపోతే ఫ్రీక్వెంట్ గా పిలిపించుకొని కొన్ని స్కాన్స్ చేయటము అట్లా చేస్తాము. అలాగే పేషెంట్ జన్యు సమస్య ఉన్న పేషెంట్ కి తనకి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే తన కుటుంబ సభ్యులు, తన పిల్లలు కానీ, తన తోబుట్టులు కానీ, తన తల్లిదండ్రులు కానీ వాళ్ళకి టెస్ట్ చేసి చూస్తాం. ఎవరికైతే మనకి జీన్ సమస్య ఉందని చెప్పి తెలిసిందో వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఫర్ సపోజ్ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటే కనుక వాళ్ళకి 6 నెలలకు ఒకసారి పిలిపించడం, 3 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గర కలపడం, 6 నెలలకు ఒకసారి స్కాన్ చేయడం చేస్తాం అనమాట. ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతాం. వీళ్ళకి తొందరగా కనుక్కుంటే మనం క్యూర్ చేయగలుగుతాం కాబట్టి వాళ్ళకి ఒక ప్రోటోకాల్ పెడతాము. అలాగే వాళ్ళకి ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటే కనుక ఓవరీ క్యాన్సర్ అయితే కనుక అండాశయాలు తీసేస్తాం. ఎందుకంటే స్త్రీలలో సహజంగా 40 ఏళ్ళు దాటిన తర్వాత అండాశయాల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో 35 ఏళ్లకే అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్యామిలీ కంప్లీట్ ఉండటం ఉంటుంది. ప్లస్ పైగా 35 ఏళ్ల వరకు ఆడవాళ్ళకి గుండెకి సంబంధించిన హెల్త్ కానీ, బోన్ హెల్త్ కానీ అదంతా ఒక హార్మోన్, దాని నుంచి వచ్చే హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది సరిపోతుంది అనమాట. సో ఆ టైంలో తీసేయమని చెప్పి చెప్తాం. ఇది కాకుండా ఫర్ సపోజ్ ఒక పర్సన్ కి జీన్ సమస్య ఉందని డిటెక్ట్ అవ్వడానికి మేము చేసే టెస్ట్ బ్లడ్ టెస్ట్ అండి. తెల్ల రక్త కణాలలో జీన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని మీద టెస్ట్ చేస్తాం అనమాట. ఆ టెస్ట్ ఒకవేళ పాజిటివ్ ఉందంటే ఈ జాగ్రత్తలు చెప్పడంతో పాటు ఫర్ సపోజ్ వాళ్ళు ఏమైనా పిల్లల్ని వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళకి రెగ్యులర్ గా భార్యాభర్త రెగ్యులర్ గా కలిసే విధంగా కాకుండా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా చెప్తాం. ఎందుకంటే ఐవీఎఫ్ అయితే కనుక మనకి పిండాలు కృత్రిమంగా చేసే అవకాశం ఉంటుంది. ఆ పిండాలు గర్భసంచిలో పెట్టే ముందరే దానికి జీన్ సమస్య ఉందా లేదా అని టెస్ట్ చేస్తాం అనమాట. ఒక మనిషికి జీన్ సమస్య ఉంటే తన నుంచి తన పిల్లలకి వెళ్ళే అవకాశం కేవలం 50% మాత్రమే ఉంటుంది. ఆ పిండాల్లో ముందే టెస్ట్ చేస్తే ఏ పిండం అయితే జన్యుపరమైన సమస్య ఎఫెక్ట్ అవ్వలేదో ఆ పిండాన్ని మాత్రమే తల్లి గర్భంలో పెడితే తరతరాలు నెక్స్ట్ వచ్చే తరాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇది ఎక్కువ మందికి అవేర్నెస్ లేదు. దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. దీనికి మాత్రం కంపల్సరీ మీరు ఆంకాలజిస్ట్ ని కలిసి దీనికి సంబంధించిన వివరాలు కనుక్కొని ఫ్యామిలీని ప్లాన్ చేసుకుంటే తరతరాలు చాలా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్, మరి క్యాన్సర్ ఉంది అని ఎలా తెలుస్తుంది? అంటే సిమ్టమ్స్ ఏంటి, ఎలా గుర్తించవచ్చు మనం? సో సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అందరూ కూడా వాళ్ళ బాడీ గురించి అవేర్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అంటే మన బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వారంకి 1 గంట పెట్టుకుని మనకైనా కొత్తగా సిమ్టమ్స్ ఉన్నాయో ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. స్త్రీలలో మామూలుగా నెగ్లెక్ట్ చేసే క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత గర్భకోశకు సంబంధించిన క్యాన్సర్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు దాన్ని అట్లా వదిలేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పనులు వాటి వల్ల అలా చాలా నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రొమ్ములో ఏదైనా కొత్త గడ్డ ఉన్నా, లేకపోతే గడ్డ ఫాస్ట్ గా పెరుగుతున్నా, లేకపోతే నిప్పుల నుంచి ఏమైనా రక్తం కానీ లేకపోతే డిశ్చార్జ్ వస్తున్నా, లేకపోతే చర్మం పైన ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే మీరు డాక్టర్ని కలవాలి. అది క్యాన్సర్ గడ్డ లేదా నిర్ధారించుకోవాలి. మామూలుగా ఫైబ్రోడినోమాస్ అనే గడ్డలు చాలా మంది ఆడవాళ్ళకు ఉంటుంది. 100లో 30 మంది వరకు ఉండే అవకాశం ఉంటుంది. కానీ అన్ని క్యాన్సర్ గడ్డలు అవ్వవన్నమాట. ఏవి క్యాన్సర్ గడ్డలో మీరు నిర్ధారించుకోవాలి. ఇంకోటి ఋతుస్రావంలో చేంజెస్ రావడం, అంటే ఎక్కువ పీరియడ్స్ రావడం, లేకపోతే తెల్లమైలు ఎక్కువ అవ్వటం, ఇట్లాంటివి ఉంటాయి. కొంతమంది పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ముసలిగా అయిన ఆడవాళ్ళకి పీరియడ్స్ లాగా రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. మగవాళ్ళకి దగ్గు రావటం, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ దగ్గు, లేకపోతే నోట్లో ఏదైనా పుండు మానకుండా అంతే పెరుగుతూ పోతున్నా, చర్మం మీద అవ్వచ్చు, లేకపోతే నోట్లో అన్న అవ్వచ్చు, లేకపోతే దగ్గు రావటం. ఇంకో పేగుకు సంబంధించిన క్యాన్సర్ అయితే కనుక మీకు మోషన్ లో రక్తం రావటం, నల్లటి మోషన్ చాలా ఎక్కువ రావడం, ఇలా ఉంటే కనుక మీరు డాక్టర్ని కలవాలి. చాలా మంది గ్యాస్ అని వదిలేశాను మేడం, దగ్గర చూసుకుంటే క్యాన్సర్ ఉందని చెప్తూ ఉంటారు. మీకు అరుగుదలలో జీర్ణకోశ సమస్య అయినా కంటిన్యూస్ గా అట్లా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలవండి. మోషన్ గట్టిగా అవుతుంది, అసలు అవ్వట్లేదని చెప్తారు, అదొకటి. ఇవన్నీ మనం కొంచెం మనలో ఏంటి చేంజ్ అనేది అన్నా ఎక్కువ వస్తుందని తెలిస్తే కనుక, అది మనకు అర్థమైతే కనుక మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. రకరకాల పనుల వల్ల అన్ని డిలే చేసుకొని వాళ్ళు స్టేజ్ 4 వచ్చే వరకు చాలా మంది ఆగుతారు. అలా కాకుండా మనకు ఇబ్బంది ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మీకు తగిన టెస్టులు రాస్తే కనుక మీకు తొందరగా డిటెక్ట్ అవుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 క్యాన్సర్స్ మంచిగా క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఏదో ముందులాగా అట్లా లేదండి. టీబీకి, హెచ్ఐవికి ఎట్లయితే క్యూర్ చేసే మెడిసిన్స్ వచ్చాయో క్యాన్సర్ కూడా అట్లానే ఉంటుందన్నమాట. సో స్టేజ్ని బట్టి, క్యాన్సర్ని బట్టి రకరకాల ట్రీట్మెంట్స్ ఇస్తారు. అది వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. స్టేజ్ 4 అయినా కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ఆధునిక టెక్నిక్స్, ఇమ్యూనోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీ కానీ, చాలా అడ్వాన్స్డ్ కీమోథెరపీ రెజిమెన్స్ యూటిలైజ్ చేసుకుంటే కనీసం కొన్ని సంవత్సరాలు మంచిగా ఉండే అవకాశం చాలా వరకు ఉంటుందన్నమాట. డాక్టర్, మీరు చెప్పినట్టుగా స్టేజెస్ 4 వరకు మనం భయపడ అవసరం లేదని చెప్పారు. అయితే మొత్తంగా ఎన్ని స్టేజెస్ ఉంటాయంటారు ఇందులో? ఇది 4 స్టేజెస్ ఉంటాయండి క్యాన్సర్ లో. స్టేజ్ 1 అంటే వెరీ ఎర్లీ స్టేజ్, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3.
మామూలుగా స్టేజ్ 3 అయితే కనుక అన్ని మొడాలిటీస్ అంటే మామూలుగా క్యాన్సర్ కి ట్రీట్మెంట్ 3 రకాలుగా ఉంటుందండి. సర్జరీ, కీమోథెరపీ, తర్వాత రేడియేషన్. ఈ 3 ఎక్కడ యూజ్ చేయాలో మేము చూసుకొని స్టేజ్ 1 అయితే గనక మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక మొడాలిటీ అంటే కేవలం సర్జరీయో లేకపోతే ఒక్కోసారి రేడియేషన్ కూడా దాంతోనే సరిపెట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో క్యాన్సర్ స్టేజ్ ని బట్టి ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది, రకాన్ని బట్టి, స్టేజ్ ని బట్టి. స్టేజ్ 4 అనేది ఇంకా టెర్మినల్ స్టేజ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటికి వెళ్ళిందంటే దాన్ని స్టేజ్ 4 అంటాం అనమాట. స్టేజ్ 4 అయిన తర్వాత కేవలం లింఫోమాస్ ఇట్లాంటి బ్లడ్ కి సంబంధించిన క్యాన్సర్స్ కాకుండా వేరే క్యాన్సర్స్ మేము క్యూర్ చేసేస్తామని చెప్పం ఎప్పుడు కూడా. దాని సమయాన్ని ఎట్లా పొడిగించాలి, ఏదైతే యూజ్ చేస్తే మనకి మంచిగా పొడిగించగలుగుతాం, మేము అన్ని ఆప్షన్స్ ఇస్తాం. అంటే వాళ్ళ పేషెంట్ యొక్క ఫైనాన్షియల్ ఆర్థిక స్థితిని బట్టి ట్రీట్మెంట్స్ రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డాక్టర్, మరి ఇది ప్రమాదకరంగానే భావించవచ్చా? అంటే ప్రమాదకర కారకాలు ఏంటి అసలు? ఇది డెఫినెట్ గా మనకి క్యాన్సర్ వచ్చిందంటే అండి దాన్ని ఫాస్ట్ గా దానికి ఇంటర్వెన్షన్ కానీ యాక్షన్ కానీ తీసుకోపోతే గనక అది ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ కి పెరిగే అవకాశం ఉంటుందండి. ఆ పెరగక ముందే మనం స్టార్టింగ్ లోనే మనం దానికి యాక్షన్ తీసుకుంటే మంచిగా క్యూర్ చేస్తాం అనమాట. స్టేజ్ 4 అయితే మాత్రం డెఫినెట్ గా ప్రమాదకరం. ఇది లిమిటెడ్ లైఫ్ స్పాన్ ఉంటుంది, అది ఇన్ని సంవత్సరాలు లేకపోతే ఇన్ని నెలట్లా చెప్తారనమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక కొన్ని చాలా సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఈ 3 క్యాన్సర్ల పేషెంట్స్ చాలా మంది అన్ని పనులు వాళ్ళు చేసుకుంటూ మంచిగా వాళ్ళ లైఫ్ అంతా కూడా నార్మల్ గా జీవించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ పెద్ద పేగు క్యాన్సర్ కూడా చాలా మందికి మంచి రెస్పాన్స్ వచ్చి వాళ్ళు మామూలుగా వాళ్ళు జాబ్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మందిని చూస్తున్నాం ఇప్పుడు. ఈ క్యాన్సర్ కి నివారణ ఎలా డాక్టర్? నివారణ అంటే ఫస్ట్ అండి మనకు మామూలుగా ఇండియా అన్నిటికన్నా నంబర్ 1 దేనిలో అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ లంగ్ క్యాన్సర్స్ లో కానీ చాలా ఎక్కువ అనమాట. ఒకటి నంబర్ 1 స్మోకింగ్. ఇప్పుడు మన సినిమా థియేటర్స్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు స్క్రోల్ చేస్తూనే ఉంటారు టొబాకో కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. సో స్మోకింగ్ కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ హార్మ్ అంటే స్వయం కృతాపరాధం అని అంటాం అనమాట. అది తర్వాత ఆల్కహాల్ కన్సంప్షన్, ఈ రెండిటి వల్ల మనకి మన దేశంలో క్యాన్సర్ సంఖ్య చాలా ఎక్కువ పెరిగిందండి రీసెంట్ గా. ఇది తర్వాత లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే కన్జ్యూమ్ చేసే ఫుడ్ లో గనక ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలు తక్కువ తీసుకోవడం, రెడ్ మీట్ అంటే మటన్ బీఫ్ తక్కువ తీసుకోవడం చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాడే ఆయిల్స్ లో కూడా కొంత మార్పు చేసుకుంటే బాడీ హెల్త్ కి గుండెకే కాకుండా మనకి క్యాన్సర్ కూడా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్, కాలర్ లైన్ లో ఉన్నారు శంకర్ గారు, కాలర్ చూద్దాం. నమస్తే శంకర్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, తెలియచేయండి. శంకర్ గారు ఏంటండి మీ సమస్య? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి శంకర్ గారు. గొంతులో నొప్పి వస్తుందండి క్యాన్సర్ వల్ల. గొంతులో నొప్పి వస్తుందా అండి? ఇక్కడ నొప్పి వస్తుందండి. ఇక్కడ మీకు ట్రీట్మెంట్ జరుగుతుందా అండి? ట్రీట్మెంట్ అయిపోయిందా అండి? మీరు ఫస్ట్ డాక్టర్ గారిని మీరు కన్సల్ట్ అయ్యేది క్యాన్సరా కాదా ముందు నిర్ధారించుకోండి. క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటే కనుక వాళ్ళు ట్రీట్మెంట్ ఏంటో వాళ్ళు మీకు చెప్తారనమాట. ఆ పరంగా మీరు దానికి సంబంధించిన జాగ్రత్తలు మీరు తీసుకోవచ్చు. రైట్ డాక్టర్, క్యాన్సర్ నిర్ధారణ ఏంటి డాక్టర్? నిర్ధారణ అండి మామూలుగా ఫస్ట్ క్యాన్సర్ అనేది ఫస్ట్ స్కాన్ చేస్తామండి. అది అసలు ఏంటి, అది ఎలా ఉంది, ఏమన్నా సరిగ్గా లేదా ఫస్ట్ నిర్ధారణ చేసుకోవడానికి స్కాన్ చేస్తాం. స్కాన్ చేసుకున్న తర్వాత ఇది క్యాన్సరే కన్ఫర్మ్ అని చెప్పడానికి ముక్క పరీక్ష బయాప్సీ అంటాం అనమాట. ఆ బయాప్సీ చేసిన తర్వాత మనకి క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. ఒక్కోసారి కొన్ని ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ లా కనిపిస్తాయి, కానీ అది మనకి ముక్క పరీక్ష చేసిన తర్వాత సింపుల్ ఇన్ఫెక్షన్ లాగే కనిపిస్తుంది. సో ఆ ముక్క పరీక్ష చేయటం వల్ల అడ్వాంటేజ్ అంటే ఒకటి క్యాన్సర్ అని తేలుతుంది, ఇంకోటి ఇందా నేను చెప్పినట్టు ఎటువంటి క్యాన్సర్ కూడా మనకి మంచిగా తెలుస్తుంది. రైట్ డాక్టర్, అంటే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది క్యాన్సర్ కి? సో ఇందాక నేను చెప్పినట్టు క్యాన్సర్ కి ట్రీట్మెంట్ అనేది కొంచెం రకరకాలుగా ఉంటుందండి. అంటే స్టేజ్ వైజ్ డివిజన్ ఉంటుంది, పైగా ఒక అవయవం నుంచి అవయవం కూడా డిఫర్ అవుతుందండి. మామూలుగా క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ ఈ 3 ఉంటాయండి. స్టేజ్ 1 క్యాన్సర్ కింద నేను చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద టైం సర్జరీ మనకి యూజ్ అవుతుంది, ఒకసారి రేడియేషన్ ఒకటి కూడా సరిపోతుంది. ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్ కానీ గొంతుకు సంబంధించిన క్యాన్సర్ కానీ స్టేజ్ 1 అయితే కనుక సింపుల్ మనకి రేడియేషన్ కూడా సరిపోతుంది అనమాట. అలా కాకుండా సర్జరీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అది కాకుండా కీమోథెరపీ ఇస్తాం. ఇప్పుడంటే సర్జరీ కన్నా ముందర ఇస్తాం, సర్జరీ తర్వాత కూడా ఇస్తాం అనమాట. సర్జరీ కన్నా ముందు ఎప్పుడు ఇస్తామంటే కొంచెం స్టేజ్ 3 అవ్వటము, లేకపోతే కీమోథెరపీ ఇస్తే బాగా ఫాస్ట్ గా ష్రింక్ అవుద్ది అన్నప్పుడు ముందు కీమో ఇస్తాం అనమాట. కీమో వల్ల ఏదో భయానకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది పాత రోజులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో
అడ్వాన్స్డ్ కీమోథెరపీలు ఇవ్వడం కానీ ఇమ్యూనోథెరపీ టార్గెట్ థెరపీ వల్ల కానీ మీకు పెద్ద మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ ఎఫెక్ట్స్ రాకుండా వామిటింగ్ అవి రాకుండా కానీ లేకపోతే రకరకాల మందులు రక్తం తగ్గకుండా రకరకాల మందులు ఉండటం వల్ల అంత పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ అది కాకుండా రేడియేషన్ అవసరమైతే ఇస్తారండి. రేడియేషన్ కూడా ఈ చేసే క్రమం అంతా ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్క ఆయుధాలు ఎందుకు యూజ్ చేస్తామంటే యుద్ధం గెలవాలంటే అది కూడా క్యాన్సర్ కూడా అట్లాంటిది అనమాట. ఒకటి జబ్బు బాగా తగ్గించి సర్జరీ చేస్తే మళ్ళీ జబ్బు ఎప్పటికీ రాకుండా తర్వాత కూడా కీమో కానీ రేడియేషన్ కానీ అన్ని యూజ్ చేసి ఒక ప్రోటోకాల్ వైజ్ స్టేజ్ వైజ్ ఫాలో అవుతాం అనమాట. 6 months డ్యూరేషన్ మీ అంతా ట్రీట్మెంట్ ఉంటుంది, లేకపోతే 1 year డ్యూరేషన్ ఇట్లా ఉంటుంది, ఇది వాడుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఈ ప్రోటోకాల్ వైజ్ మీరు స్ట్రిక్ట్ గా అట్లా ఫాలో అయిపోతా ఉంటే కనుక మనకి జబ్బు నీట్ గా ట్రీట్మెంట్ కంప్లీట్ అవడం వల్ల జబ్బు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం బాగుంటుంది, మంచిగా తగ్గిపోతుంది. డాక్టర్ వైజాగ్ నుంచి శిరీష గారు కాలర్ లైన్ లో ఉన్నారు, చూద్దాం. నమస్తే శిరీష గారు. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియచేయండి. మేడం లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది మేడం. లాస్ట్ ఇయర్ ఓకే అండి. అదే అంటే దానికి తగ్గట్టు రిమూవ్ పెట్టారు. తర్వాత సర్జరీ చేసి రిమూవ్ కూడా చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ కి రిమూవ్ చేసిన తర్వాత రేడియేషన్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ రిమూవ్ చేసిన తర్వాత సైడ్ కి 2 పైపు 2 ట్యూబ్స్ లాగా పెట్టి వాటర్ ఎంత పోతుంది గ్రైండ్ పోతుంది అని చెప్పి పెట్టారు. ఏంటంటే ఒక్కసారి రిపీట్ చేస్తారండి సమస్య ఏంటనేది? అదే మేడం నేను చెప్తున్నాను. ఇప్పుడు బ్రెస్ట్ రిమూవ్ చేసిన తర్వాత సైడ్ కి గ్రైండ్ చేయడానికి 2 ట్యూబ్స్ పెడతారు కదా మేడం. రైట్ అండి, రైట్. అవునండి చెప్పండి. డ్రైన్స్ పెట్టారు, అది వాటర్ పోవడానికి చెప్పండి. డ్రైన్స్ పెట్టారు, ఓకే. అదంతా అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత సైడ్ ఇంత దగ్గర ఆ పార్ట్ లో ఏదైతే ఉందో వాటర్ రావడం, వాటర్ వచ్చినట్టు వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక స్కానింగ్ చేసిన తర్వాత వాటర్ ఉందని చెప్పి తీసారు మేడం. తీసిన తర్వాత మళ్ళీ అదే రిపీటెడ్ గా అది రిపీట్ అవుతుంది. అది ఎందుకు రిపీట్ అవుతుంది అనేది చెప్తారా కొంచెం మేడం? సో మామూలుగా మన ఒంట్లో దెబ్బ తగులుతుంది కదండి, చర్మం మీద దెబ్బ తగిలినప్పుడు అది హీల్ అవ్వడానికి మధ్యలో మనం చూస్తుంటాం. ఫస్ట్ రక్తం వస్తుంది, రక్తం అయిపోయిన తర్వాత కొంచెం జస్ట్ నీరు లాగా వస్తూ ఉంటుంది, అది క్రమంగా మారుతుంది అనమాట, చెక్కులు క్రమంగా వస్తాయి. అట్లాగే బాడీలో సర్జరీ ఎక్కడ జరిగినా ముఖ్యంగా బ్రెస్ట్ సర్జరీ జరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వరకు దాన్ని స్కూప్ అవుట్ చేస్తారు అనమాట. చేసినప్పుడు అక్కడ లోపలగా క్యావిటీ ఒక చిన్న డొల్లలా ఫామ్ అవుతుంది. ఆ డొల్లల నుంచి మీకు నీరు అట్లా ఊరుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అది హీల్ అయ్యే క్రమంలో కొంచెం నీరు దాని నుంచి మనకు రక్త నాళాల నుంచి కొంచెం వాటర్ గానీ కొంచెం రక్తం షేడ్లు గానీ బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అదంతా పూర్తిగా పచ్చిగా ఉంది, మొత్తం అంతా హీల్ అయ్యేంత వరకు టైం పడుతుంది. దాన్ని సిరోమా అంటాం, సిరోమా. సో దాని అంటే అది కంటిన్యూస్ గా ఉండి పేషెంట్ కి నొప్పి రావడం, ఆ పైన ఉన్న స్కిన్ స్ట్రెచ్ అవడం వల్ల మనకి నొప్పి రావడం కానీ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఎంత ఉందో క్వాంటిటీ చూసుకొని పేషెంట్ కి ఇబ్బందిగా ఉందంటే సూది పెట్టి నీరు తీస్తూ ఉంటాం అనమాట. ఒక్కోసారి అది 1 సంవత్సరం పొడవుతూ కూడా అట్లానే వస్తూ ఉంటుంది. అది కొంతమందికి రిపీటెడ్ గా వస్తూ ఉంటుంది. బట్ క్రమంగా మాత్రం అది హీల్ అయిపోయి మంచిగా ఉంటుందండి, ఇబ్బంది ఏమీ లేదు. అదొక ఇప్పుడు టెంపరీ ప్రాబ్లమే. మీకు అది పోయే కొద్దీ ఎట్లయితే మనకి దెబ్బ ఫస్ట్ రక్తం రావడం, తర్వాత నీరు రావడం, తర్వాత చెక్కు కట్టడం ఎట్లయితే ఉంటుందో ఆ ఊన్ హీల్ అయ్యే టైంలో ఆ క్రమంలో ఇట్లా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇది పెద్ద కంగారు పడాల్సిన సమస్య కాదు. రైట్ డాక్టర్. హనుమకొండ నుంచి కాలర్ రాజు గారు లైన్ లో ఉన్నారు, చూద్దాం. నమస్తే రాజు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియచేయండి. రాజు గారు నమస్తే అండి. రైట్ డాక్టర్, కాలర్ కట్ అయినట్టుంది. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రొమ్ము క్యాన్సర్ ఇది చాలా ప్రమాదకరమైందని చెప్పారు. దీనికి చికిత్స ఎలా ఉంటుంది? ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నాక శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా? రైట్ అండి. ఇది మనకి రొమ్ము క్యాన్సర్ అంటే మొత్తం అంతా 4 రకాలుగా ఉంటుందండి. మామూలుగా హార్మోన్ పాజిటివ్, ట్రిపుల్ పాజిటివ్, HER2 పాజిటివ్, ట్రిపుల్ నెగిటివ్ అని మొత్తం 4 రకాలు ఉంటాయి అనమాట. రకాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం, పైగా రకంతో పాటు స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. ఒక రకానికైతే కేవలం కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఇంక్లూడ్ అయి ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ లో. మిగిలిన రకాలకి ఏముందంటే ఒక టార్గెట్ థెరపీ యాడ్ చేయాల్సిన అవసరం కానీ లేకపోతే ఇమ్యూనోథెరపీ యాడ్ చేస్తే బెనిఫిట్ ఎక్కువ వచ్చే అవకాశం కానీ ఉంటుందండి. సో ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అవటం ప్లస్ పైగా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే విధంగా మీరంతా మీ బాడీకి తగ్గట్టు మనం చేసుకుంటా ఉంటే గనక స్టేజ్ ని బట్టి లేకపోతే రకాన్ని బట్టి జబ్బు వెనక్కి వచ్చే అవకాశం చాలా తక్కువైపోతుందండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ అందరూ కూడా చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు. ఒకసారి వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే కనుక వాళ్ళకి ఏది ఎలాంటి సమస్య సరిగ్గా తెలుస్తుంది. మేము వాళ్ళకి మొత్తం అంతా ట్రైన్ చేసి పంపిస్తాం. ఫర్ సపోజ్ రొమ్ము క్యాన్సర్ పేషెంట్ మీరు అడిగినట్టు వాళ్ళకి స్నానం చేసేటప్పుడు వారానికి ఒకసారి కంపల్సరీగా మెడలు, సంకలు, ఛాతీ, రొమ్ము చూసుకోమని చెప్తాము. మీకు ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా జబ్బు వెనక్కి వచ్చే అవకాశం స్టేజ్ ని బట్టి 5 నుంచి 30% వరకు ఉంటుందండి. కానీ వెనక్కి వచ్చే టైంలో కూడా మనకు కొంచెం అవేర్గా ఉంటే ఆ వెనక్కి వచ్చిన క్యాన్సర్స్ కూడా స్టార్టింగ్ స్టేజ్ డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
సో అవి మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి మేము పంపిస్తాం. రైట్ డాక్టర్, సంతోష్ గారిని లైన్ లో ఉన్నారు. సంతోష్ రెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటో తెలియజేయండి డాక్టర్ గారికి. ఓకే ఓకే మేడం. మా మిస్సెస్ సమస్య మేడం. మాకు వచ్చేసి ఏంటంటే మా 35 years మేడం. ఓకే. మా మిస్సెస్ వచ్చే 30 years, ఇద్దరు పాపలు మేడం. ఓకే. ఈ రెండు దగ్గర ఏంటంటే గడ్డ తీరు కంప్లీట్ 1 side ఉన్నది మేడం. అది మామూలుగా డాక్టర్ చూపించాము. ఇది ఏం కాదు అని చెప్పేసి అంటే నాకు పెళ్ళి ఇప్పుడు 8 years అవుతుంది మేడం. ఓకే. కరగట్లేదు, అట్లా బాల్ లాగా ఉంది. దాంతో ఉన్న ప్రాబ్లమా మేడం? మరి ఎట్లా చేయడం ఏందని ఒకసారి అని చెప్పాను మేడం. రైట్ అండి. మామూలుగా 100 మంది ఆడవాళ్ళు మీ మామూలుగా సమస్య లేకుండా ఆడవాళ్ళని తీసుకొని మీరు రొమ్ముకి సంబంధించిన స్కాన్ చేస్తే 100లో 20 నుంచి 30% మందికి రొమ్ములో గడ్డలు తగిలే అవకాశం ఉంటుందండి. ఆ గడ్డ ప్రతి ఒక్కటి కూడా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉండదండి. బినైన్ అంటే క్యాన్సర్ కాకుండా మామూలుగా ఫైబ్రోడినోమా అని, ఫైబ్రోడినోసిస్ అని కొన్ని గడ్డలు ఉంటాయండి. ఆడవాళ్ళలో చాలా మంది 80% మందికి కూడా ఆ గడ్డలు ఉండటం సహజం. అంటే ఆ గడ్డ ఉందంటే కనుక మోస్ట్లీ అదే అవుతుంది అనమాట. కేవలం 20% మాత్రమే అది రొమ్ము క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ గడ్డ మామూలుగా నెలసరి ముందర కొంచెం నొప్పి రావడం కానీ, లేకపోతే కొంచెం అది ఆ సైజ్ అంతే స్టేబుల్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల దాన్ని అన్లెస్ పేషెంట్ కి మరీ ఇబ్బందిగా ఉంది, నొప్పిగా ఉంది, లేకపోతే మరీ పెద్దదిగా ఉందంటే తప్పితే మేము యూజువల్లీ సర్జరీ కూడా దానికి సజెస్ట్ చేయమండి. అది అలానే ఉండిపోతుంది ఒక పుట్టుమచ్చలాగా తప్పితే అది మళ్ళీ క్యాన్సర్ గడ్డలా వృద్ధి చెందే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. రైట్ డాక్టర్, మరి రొమ్ము క్యాన్సర్ గురించి మీరు ఇందాక తెలియజేశారు. అయితే ఈ రొమ్ము క్యాన్సర్ ఉందని ఆ పేషెంట్ కి ఎలా తెలుస్తుంది? అంటే ఫస్ట్ స్టేజెస్ ఉంటాయి కదా, ఎలా తెలుస్తుంది సిమ్టమ్స్? ఏం లేదండి, మామూలుగా మనం రొమ్ముకి సంబంధించిన క్యాన్సర్ అనేది 40 years పైబడిన ఆడవాళ్ళకి రిస్క్ చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుందండి. ఆడవాళ్ళందరూ కూడా వారానికి ఒకసారి కంపల్సరీ మనకు ఒక టైం పెట్టుకొని రొమ్ము 4 భాగాలుగా విభజించుకొని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్లా కానీ లేకపోతే ఇట్లా కానీ మనకి నచ్చిన విధంగా ఆ 4 భాగాలు విభజించుకొని ఛాతికి కొంచెం అదిం పెట్టుకొని మనం టెస్ట్ చేసుకున్నట్లయితే కనుక చిన్న చిన్న గడ్డలు కూడా చాలా సులువుగా తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ ఇంత మీడియాలో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వీడియో అని అంటే కనుక ఎలా మనం మనల్ని పరీక్ష చేసుకోవాలో మనకి చాలా తేలిగ్గా తెలుస్తుంది అనమాట. అలా పరీక్ష చేసుకున్నట్లయితే చిన్న చిన్న గడ్డలు కూడా మనకి ఈ మునివేలకి బాగా తెలిసే అవకాశం, సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి మునివేలకి బాగా తెలిసే అవకాశం ఉంటుంది అనమాట. ఆ గడ్డ కనుక తగిలినట్లయితే కనుక అంతే ఉంది అంటే కనుక పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ అయితే పెరుగుతుంది, లేకపోతే కొత్తగా వచ్చింది, నొప్పిగా ఉంది అట్లా అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలవండి. ఏదైనా మీకు ఫస్ట్ డౌట్ ఉందంటే కనుక, గడ్డ అప్పుడే తెలిసిందంటే కనుక ఒక డాక్టర్ని కలిసి మీరు ఒపీనియన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. దానికి మ్యామోగ్రామ్ ఉంటుంది, వయసుని బట్టి అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్ అని, లేకపోతే బాగా డౌట్ గా ఉంది ఇది కన్ఫర్మ్ గా తెలుస్తుందంటే కనుక డిజిటల్ మ్యామోగ్రామ్ గానీ వెళ్తాం అనమాట. ఆ రొమ్ముకు సంబంధించిన సింపుల్ స్కాన్ తో మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. రైట్ డాక్టర్, కడప నుంచి రజిత గారు లైన్ లో ఉన్నారు, చూద్దాం. రజిత గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో తెలియచేయండి డాక్టర్ గారికి. మేడం నమస్తే మేడం. నమస్తే రజిత గారు. మా అమ్మకి గర్భసంచి ముఖద్వారం దగ్గర గడ్డ ఉందని చెప్తారు. ఓకే అండి. అది మేము బయాప్సీ చేపించాము. ఓకే అండి. బయాప్సీ చేపించంటే అది క్యాన్సర్ కన్ఫర్మ్ అయ్యింది. ఓకే అండి. సో గర్భసంచి అంటే నాకు తెలుసండి మీకు మోస్ట్లీ సర్విక్స్ క్యాన్సర్ వచ్చి ఉంటుందండి, లేకపోతే వాల్ట్ ఆ స్టార్టింగ్ దానిలో వచ్చి ఉంటుందండి. దీనికి సంబంధించిన మనకి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత స్కాన్ చేసుకొని చూస్తామండి, ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని చూస్తాం అనమాట. ఇది జబ్బు ఒక చోటు ఉందా వేరే చోటుకి పాకిందా చూసుకున్న తర్వాత మనం దానికి రేడియేషన్ పెడతాం. స్టార్టింగ్ స్టేజ్ అయితే రేడియేషన్ పెడతాము, దాంతోపాటు చిన్న చిన్న డోస్ ఆఫ్ కీమో ఇస్తామండి. లేదు చాలా ఎక్కువ ఉంది, రేడియేషన్ ఇస్తే ఏమైనా హోల్ పడుతుంది అట్లా డౌట్ గా ఉందంటే కనుక ముందు కీమో వచ్చిన తర్వాత రేడియేషన్ పెడతామండి. స్టేజ్ మీద డిపెండ్ అవుతుంది మీరు ఏదైనా కూడా. రైట్ డాక్టర్, కాలర్ అన్నట్టుగా గర్భసంచిలో క్యాన్సర్ అని చెప్పారు. సో ఈ మధ్య కాలంలో అయితే ఈ గర్భసంచిలో క్యాన్సర్ గడ్డలు ఉండటం వల్ల అది క్యాన్సర్ గా గుర్తిస్తున్నారు. అసలు ఇదేంటి, ఎందుకని? రైట్ అండి, మన వరల్డ్ మొత్తం నిందా నేను చెప్పినట్టు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎంత ప్రివలెంటో మన కంట్రీలో సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భకోశంకి సంబంధించిన క్యాన్సర్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నామండి. రీజన్ ఏంటంటే ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ అని ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి అది. సో అందుకని రీసెంట్ గా మీరు మనం చూస్తే లాస్ట్ బడ్జెట్ లో మనకి వ్యాక్సిన్ కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే ఆడవాళ్ళకి 9 to 14 years కంపల్సరీ ఇవ్వాలని చెప్పి రూల్ కూడా తీసుకొచ్చారనమాట. ఎందుకంటే మన కంట్రీలో ఆ సర్వికల్ క్యాన్సర్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం అనమాట ఈ మధ్య. అదేంటంటే మనకి ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే మనకి ఈ పీరియడ్స్ అంటే రక్తం అధికంగా రావటం కానీ, లేకపోతే మధ్య మధ్యలో పీరియడ్స్ మధ్యలో కూడా రక్తం రావడం కానీ, లేకపోతే తెల్లమైలు అవడం కానీ ఇట్లా మొదలవుతుంది అనమాట.
మామూలుగా అంటే పెద్దవాళ్ళంటే కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళంటే కనుక దాన్ని ఇగ్నోర్ చేస్తారు అన్నమాట పల్లెటూరులో అట్లా. బట్ కాకపోతే ఇది మామూలుగా లో సోషో ఎకనామిక్ స్టేట్, అంటే కొంచెం అంత హైజీన్ మెయింటైన్ చేయకుండా కొంచెం మామూలుగా పాతకాలం వాళ్ళు అండర్వేర్ చేసుకోవడం కానీ మెన్స్ట్రల్ హైజీన్ మెయింటైన్ చేయడం కానీ పెద్దగా ఉండదు, వాళ్ళు అట్లానే యూజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళ ఏజ్ లో చాలా ప్రబలంగా ఉందన్నమాట. అలా వస్తే గనక వాళ్ళకి అట్లా డిఫరెన్స్ వచ్చిందంటే ఫస్ట్ రాకుండా ఏం చేయాలి అంటే గనక ఆ హ్యూమన్ పాపులోమా వైరస్ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేయించుకోవడం మంచిదండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 9 నుంచి 14 ఏళ్ల వరకు తీసుకోవచ్చండి. అదేంటి మగవాళ్ళకి గర్భం ఉండదు కదా వాళ్ళకెందుకు చెప్తున్నారు అనుకోకండి. ఆ వ్యాక్సిన్ వల్ల నోరుకి సంబంధించిన క్యాన్సర్, చర్మంకి సంబంధించిన క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మగవాళ్ళకి 9 to 14 years స్ట్రిక్ట్ గా చెప్తాం, ఆడవాళ్ళకైతే 9 to 14 years వరకు 2 డోసులు, తర్వాత 14 to 28 years వరకు అయితే కనుక 3 డోసులు తీసుకోమని చెప్తామండి. ఆ తర్వాత కూడా తీసుకోవచ్చు కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు అనమాట. సో అది రైట్ డాక్టర్, క్యాన్సర్ అంటే ఏంటి, దాని లక్షణాలు, దాని రకాలు, ఇలా ఎన్నో పరిష్కార మార్గాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు. చూసారు కదండి, ఇది ఇవాళ జీవన రేఖ కార్యక్రమం. మరొక జీవన రేఖ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.